మెగా బ్రదర్ నాగబాబు అలిగారా? 6 అడుగుల నాగబాబు కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు సడన్గా జనసేన పొలిటికల్ సీన్ నుంచి సైడ్ అయిపోయారు? అసలు నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా? ఇదే జనసేనతో పాటు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ సాగుతోంది. నాగబాబు అన్న చాటు తమ్ముడు, తమ్ముడు చాటు అన్న. ఆయన గురించి ఎక్కువగా ఇలానే చెబుతున్నారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో కీలకంగా అల్లు అరవింద్ వ్యవహరించేవారు. మరోవైపు నాగబాబు ఫ్యాన్స్ అందరినీ పార్టీకి చేరువ చేస్తూ వారికి బాసటగా ఉంటూ వచ్చారు. అయితే ప్రజారాజ్యం ఫెయిల్యూర్తో నాగబాబు పాలిటిక్స్కి దూరం అయ్యారు. నిజానికి ప్రజారాజ్యంలో ఆయన తెర ముందుకు వచ్చి చేసింది ఏం లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. కానీ ఆయన పార్టీ కోసం పనిచేశారు. ఇక 2014లో జనసేన పెట్టినప్పుడు కూడా నాగబాబు కనిపించనే లేదు. 5 ఏళ్ల పాటు పవన్ మాత్రమే దాన్ని మోస్తూ కదిలారు. ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం నాగబాబు జనసేనలో హఠాత్తుగా కనిపించారు. ఆయన ఏకంగా నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2.5 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. అలా నాగబాబు పొలిటికల్ ఎంట్రీ జనసేన ద్వారా మరోసారి జరిగిపోయింది. జనసేన 2019లో ఓటమి పాలు కావడంతో నాగబాబు కూడా చాన్నాళ్ళు తెర వెనకే ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన మళ్లీ చురుకుదనం తెచ్చుకున్నారు. ఈసారి టీడీపీతో పొత్తులు ఉంటాయి కాబట్టి నాగబాబు జనసేన నుంచి ఎంపీగా పోటీ చేస్తే డ్యామ్ షూర్గా గెలుస్తారు అని భావించారు. ఆయనకు మొదట నర్సాపురం ఎంపీ సీటు అన్నారు. ఆ తర్వాత ఆయన అనకాపల్లికి వెళ్ళమన్నారు. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ అనే అంతా ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. తీరా చూస్తే ఆ సీటు జనసేనకు లేకుండా పోయింది. దాంతో అనకాపల్లి ఎంపీ పోటీ అని అచ్యుతాపురంలో మకాం పెట్టిన నాగబాబు అక్కడి నుంచి అంతా సర్దేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇది జరిగి 10 రోజుల పైన అయింది. నాగబాబు నుంచి రాజకీయ అలికిడి అయితే లేదు. ఆయన సైలెంట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఆయన అలిగారని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు నాగబాబు ఎందుకు అలిగారు? అంటే ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనా, లేదా కారణం వేరే ఏదైనా అయి ఉండొచ్చా? అంతేకాదు, ముందు టికెట్ ఇస్తామని చెప్పి ఆ తర్వాత లేదు అంటే 6.5 వయసు దాటిన నాగబాబు వంటి వారికి సహజంగానే కోపం వస్తుంది. పైగా మెగా ఫ్యామిలీకి చెందినవారు. రాజకీయంగా ఆయన ఏవైనా కామెంట్స్ చేస్తూ ఉన్నా ఆయన అన్న చిరంజీవికి తమ్ముడు పవన్కి మాత్రం విధేయుడు. అన్నను ఒక్క మాట అన్నా సహించేది లేదు అంటారు. అలాగే పవన్ మీద ఎవరు నోరు పారేసుకున్నా నాగబాబు వాళ్ళని చీల్చి చెండాడుతారు. ఒక విధంగా నాగబాబుకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు. ఆయన వట్టి బోలా మనిషిగానే చూస్తారు. ఏ అంశం మీద అయినా మనసులో ఉన్నది ఉన్నట్లుగా అనేస్తారు. దాని ప్రభావం ఆయనకు తెలియదు. ఆ తర్వాత సారీ చెప్పినా వివాదం మాత్రం అలాగే ఉంటుంది. అది నాగబాబు వ్యవహార శైలి. ఆయన తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉండాలని అనుకున్నారు. పోటీ చేయను అన్నారు, కానీ చేయమంటే సరేనన్నారు. తీరా రంగంలోకి దిగాక నో అంటే అది బాధే కదా. ఇక బీజేపీ కూడా టీడీపీ కూటమిలో చేరడంతోనే నాగబాబు సీటు పోయింది అని టాక్. ఏది ఏమైనా నాగబాబుకు ఎన్నికల తర్వాత కూటమి తెలిస్తే ఎక్కడో ఒక చోట సర్దుతామని, లేకపోతే కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తాము అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ నాగబాబుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం మాత్రం మెగా ఫ్యాన్స్కి కొంత బాధించేలా ఉంది. తన సొంత అన్నకు టికెట్ ఇప్పించలేకపోయారు అని పవన్ని అంటున్నారు. పొత్తులలో ఎక్కడా టీడీపీలో చంద్రబాబు బంధువుల సీట్లు పోలేదు అని గుర్తు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉదారంగా వ్యవహరించడం వల్లనే ఇలా జరుగుతోందా? జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలి. ఏది ఏమైనా నాగబాబు మాత్రం రాజకీయంగా షాక్కి గురి అయ్యారనే వార్త వినిపిస్తోంది.